హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు Mayachitra Photography యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను మాట్లాడబోతున్న విషయం ఏంటో తెలుసా? ఫ్లాష్ ఫోటోగ్రఫీకి సంబంధించి. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా ఫ్లాష్ ఫోటోగ్రఫీకి సంబంధించి విషయాలు మాట్లాడుకుంటూ వస్తున్నాం కదా. అందులో నేను ఒక ఎపిసోడ్ చేశాను. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లాషెస్ గురించి నేను మాట్లాడాను. అందులో కొన్ని చూపెట్టాను కూడా. ఫుల్ ఫ్లాష్ అని, ఆన్ కెమెరా ఫ్లాష్ అని, అండ్ ఆఫ్ కెమెరా ఫ్లాష్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అందులోనూ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వాలిటీ ఎలా వస్తుంది అన్నది కూడా మనం మాట్లాడుకున్నాం థియరిటికల్గా. ఈరోజు అప్పుడు నాకు మాట్లాడే అవకాశం రాలేదు, కానీ ఈరోజు ఒక ఎగ్జాంపుల్తో సహా ఒక న్యూ టైప్ ఆఫ్ ఫ్లాష్ అన్నది మీకు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాను అనమాట. అది ఏంటంటే రింగ్ ఫ్లాష్ అంటారు. ఇంకా చెప్పాలంటే స్పెసిఫిక్గా దాన్ని లెన్స్ రింగ్ ఫ్లాష్ అంటారు. ఎందుకు లెన్స్ రింగ్ ఫ్లాష్ అంటారంటే, ఇది ఇంట్రెస్ట్ జనరల్గా మనం ఫ్లాష్ అన్నది మనం కెమెరా పైన మౌంట్ అంటే ఇక్కడ మౌంట్ చేస్తాం కదా. కానీ రింగ్ ఫ్లాష్ అన్నది ఎగ్జాక్ట్గా మన లెన్స్ సర్ఫేస్ ముందు భాగంలోనే అటాచ్ అయ్యి ఉంటుంది అనమాట. సో ఇది ఎలాంటి సందర్భాల్లో ఉపయోగపడుతుందంటే, క్లోజప్ షాట్లు అండ్ ప్రోడక్ట్ ఫోటోగ్రఫీకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇది. మనకి అంత పవర్ఫుల్, లైక్ మొత్తం సీలింగ్ అంతా బౌన్స్ చేసి ఫ్లాష్ వేసి అంత పవర్ అవసరం లేదు. మనకు కావాల్సిందల్లా ఒక స్మాల్ సబ్జెక్ట్ని మనం క్లోజప్ షాట్లో తీసి మంచి వెల్ ఎక్స్పోజ్డ్ షాట్ కావాలంటే కనుక ఫ్రంట్ లైట్ తోటి దిస్ ఈజ్ వెరీ గుడ్ ఆప్షన్. అండ్ ఇది నేను ఎక్కడ తీసుకొచ్చానంటే, రీసెంట్గా నేను ఒక డెంటల్ అపాయింట్మెంట్ ఉన్నింది నాది. అక్కడ వాళ్ళు హాస్పిటల్లో యూజ్ చేస్తున్నారనమాట. సో బేసిక్లీ వాళ్ళు ఒక ట్రీట్మెంట్ ఇచ్చే ముందు ఫొటోస్ తీసుకోవడం, ఫర్ ఎగ్జాంపుల్ అలైనర్స్, సరైన అలైన్మెంట్ లేకపోతే సో ముందు తర్వాత అన్నది వాళ్ళకి రెఫరెన్స్ ఉంటుంది, పేషెంట్స్కి రెఫరెన్స్గా ఉండడం కోసం వాళ్ళు ఫస్ట్ ఫొటోస్ తీయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి సందర్భాలలో ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అంటే ఓన్లీ మౌత్, నోటి భాగాన్ని వాళ్ళు ఫోటో తీయాలి కాబట్టి కంప్లీట్ ఫేస్ ఎక్స్పోజ్ చేయాల్సిన అవసరం కూడా లేదు. సో దే జస్ట్ గెట్ దట్ మౌత్ పార్ట్ అనమాట, టీత్. సో అలాంటి సందర్భాల్లో ఈ రింగ్ ఫ్లాష్ అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఫస్ట్ ఇది ఎలా ఉందో చూద్దాం. సో దీని ముందు భాగం ఇది. ఇక్కడ చూస్తే వాళ్ళు వాడుతుంది క్యానన్, ఐ థింక్ ఇట్ ఈస్ 6D. సో ఇది మ్యాక్రో రింగ్ లైట్ అనేది దాని నేము, రింగ్ ఫ్లాష్. సో చూస్తే కనుక ఈ వైట్ ఏదైతే ఉందో మెటీరియల్, ఇక్కడ డిఫ్యూజ్డ్ లైట్ అనమాట. ఇంకా చెప్పాలంటే హార్ష్ లైట్ కూడా కాదు, డిఫ్యూజ్డ్ లైట్ వస్తుంది ఈ మెటీరియల్ ద్వారా. సో వాళ్ళు ఇది వచ్చి ఎక్స్ట్రా లేయర్ దట్ గివ్స్ డిఫ్యూషన్ ఎందుకు యూజ్ చేస్తాం? హార్ష్ లైట్ని సాఫ్ట్ లైట్గా చేయడానికి. హార్ష్ లైట్ మనం చేస్తే కనుక మొత్తం వాటరీ ఆ స్వెటీ లుక్ వస్తుంది. సో దిస్ ఈజ్ వెరీ గుడ్ థింగ్ అనమాట. ఒకసారి దీన్ని చూద్దాం. సో ఇది మీ అందరికీ చూపెట్టాలనే ఉద్దేశంతో తీయడం జరిగింది. ఇంకొకటి ఇక్కడ చూస్తే కనుక ఈ లెన్స్, ఒక్క నిమిషం, మ్యాక్రో లెన్స్ వాడుతున్నారు. నేను చెప్పినట్టు మ్యాక్రో లెన్స్ ఎందుకు? ఎక్కువ క్లోజప్ షాట్స్కి తీయడం కోసం కదా. సో మ్యాక్రో లెన్స్ ఇట్స్ సో ఇది వచ్చి ట్రిగ్గర్. బేసిక్లీ పైన ఏదైతే ఉందో పైన అటాచ్ చేసిన మౌంట్కి, ఫ్లాష్ మౌంట్కి అటాచ్ చేసాం కదా, ట్రిగ్గర్, అండ్ ఇట్ ఈస్ డైరెక్ట్లీ కనెక్టెడ్ టు దిస్ అనమాట. సో ఇట్ ఈస్ సింపుల్ యాజ్ ఇట్ ఈస్. మనం క్లిక్ చేయగానే మనకి ఆ రింగ్ లైట్ అన్నది ఫ్లాష్ లాగా ఫైర్ అవుతుంది, కావాల్సినంత ఎక్స్పోజర్ వచ్చేస్తుంది. దట్స్ ఇట్. 6D అనుకున్నా, 60D. సో 60D అంటే ఇట్స్ అ క్రాప్ సెన్సార్ కెమెరా అనమాట. సో స్టిల్ దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ పిక్చర్. నా దగ్గర 70D ఉంది. సో 60D తోటే వాళ్ళు దే ఆర్ గెటింగ్ వెరీ గుడ్ పిక్చర్స్ అనమాట. ప్రో లెవెల్లో వాడుతున్నారంటే సీ దట్. అది విషయం. సో ఇంకేమన్నా మనం మిస్ చేసామా ఇందులో మాట్లాడుకోవడం కోసం? సో హోప్ మీరు ఒక కొత్త విషయం తెలుసుకున్నారు అనుకుంటున్నా. అండ్ ఈ మోడల్, మీరు ఎవరికైనా మోడల్ కావాలంటే ఒకసారి మీరు నెట్లో కూడా అమెజాన్లో సెర్చ్ చేసి తెలుసుకోండి. దిస్ ఈజ్ కాల్డ్ రింగ్ లైట్ ఫ్లాష్ అంటారు, రింగ్ ఫ్లాష్ అని కూడా అంటారు అనమాట. సో బేసిక్లీ
లెన్స్ ముందు భాగంలో అటాచ్ చేసుకుంటాం. సో ఇక్కడ నుంచే లైట్ వస్తుంది. సో వెరీ డైరెక్ట్, ఇప్పుడు కంటి లైక్ ఎక్కడైతే మనం క్యాప్చర్ చేస్తున్నామో అక్కడే లైట్ ఉంటుంది అనమాట, ఇంట్రెస్టింగ్లీ. సో దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ ఫ్లాష్ ఐ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ టుడే. సో హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ సెషన్ గైస్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ క్లిక్ దట్ లైక్ బటన్. అలాగే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అబౌట్ అవర్ ఛానల్. ఓకేనా? దట్స్ వాట్ యూ వుడ్ డూ ఇన్ రిటర్న్ ఫర్ మీ. ఓకేనా? ఆల్రైట్, మరి నెక్స్ట్ ఎపిసోడ్లో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ కంటెంట్ తోటి వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, కీప్ లర్నింగ్ అండ్ స్టే సేఫ్. బాయ్ బాయ్.